సమయం కాదు, చెప్పాల్సిన అవసరమూ లేదు. అయినా చెప్పేశారు. చెప్పకుండా ఉండాల్సింది. ఎందుకు చెప్పారన్నదే ఇప్పుడు మ్యాటర్. అసలు ఏమనుకొని చెప్పారు, ఎందుకు చెప్పారు? ఇది ఓ మాట చుట్టూ ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. 3 రాజధానుల వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీకి ఎన్నికల్లో భారీ పరాభవం ఎదురైంది. దీంతో వైసీపీ సైలెంట్ అయింది. ఇలాంటి టైంలో మండలి సాక్షిగా మళ్ళీ 3 రాజధానుల ముచ్చట తీసుకొచ్చారు బొత్స. అసలు మండలిలో ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి? ఆయన వ్యాఖ్యలతో జగన్ ఇరుకున పడ్డారా? బొత్స రాజధాని వ్యాఖ్యలతో రచ్చ. 3 రాజధానుల ముచ్చట ఇప్పుడెందుకు, మళ్లీ ఎందుకు తెరపైకి తీసుకొచ్చినట్లు? మండలిలో ప్రస్తావించాల్సిన అవసరమేంటి? బొత్స వ్యాఖ్యలతో జగన్ కార్నర్ అయ్యారా? వైసీపీ ఓటమికి కారణాలు వెదిగితే టాప్లో ఉంటుంది రాజధాని వ్యవహారం. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. కారణం ఏదైనా జరిగిందేదో జరిగిపోయింది. వైసీపీ ఓడిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ అదే రాజధాని అంశాన్ని వైసీపీ ఎందుకు లేవనెత్తింది అన్నది హాట్ టాపిక్ గా మారింది. మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ 3 రాజధానుల ముచ్చట తీసుకొచ్చారు. వైసీపీకి తీవ్ర నష్టం కలిగించిందనే అభిప్రాయమున్న 3 రాజధానుల వ్యవహారాన్ని బొత్స మళ్లీ ఎందుకు ప్రస్తావించారనేది ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. సమయం సందర్భం లేకుండా ఆయన ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారనే దానిపై వైసీపీ నేతల్లోనూ కొత్త చర్చ జరుగుతోందట. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మండలిలో చర్చ జరిగింది. ఈ సమయంలో బొత్స రాజధాని ప్రస్తావన తీసుకొచ్చారు. మంత్రి అచ్చెన్న, విపక్ష నేత బొత్స మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఓ దశలో 3 రాజధానుల ప్రస్తావన వచ్చింది. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. 3 రాజధానులే తమ ప్రభుత్వ విధానమని, వీటిపైనే ఎన్నికలకు వెళతామంటూ గత ఎన్నికల ముందు వైసీపీ ప్రకటించింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది. అలాంటిదిప్పుడు బొత్స వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. రాజధానిపై తమ విధానాన్ని మళ్లీ ఆలోచించుకుంటామని బొత్స ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితం కావడం, ప్రతిపాదిత 3 రాజధానుల ప్రాంతాల్లోనూ జనాలు ఆ పార్టీని తిరస్కరించడంతో తమ విధానాలపై వైసీపీ వెనక్కి తగ్గిందా అనే గుసగుస మొదలైంది. 3 రాజధానులే తమ పార్టీ విధానమని ఇప్పటి వరకు గట్టిగా చెప్పిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు వెనక్కి తగ్గారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో జగన్ సర్కార్ 3 రాజధానుల వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించాలని భావించింది. అయితే అది సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు బొత్స వ్యాఖ్యలతో 3 రాజధానుల వ్యవహారంపై యూటర్న్ తీసుకోవడం ఖాయమా అనే చర్చ మొదలైంది. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి, అసెంబ్లీని జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు బాయ్కాట్ చేయడంతో మండలిలో విపక్ష నేతగా ఉన్న బొత్స అసెంబ్లీ సమావేశాల్ని లీడ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు రాజధాని వ్యవహారంపై బొత్స చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఇరుకున పడేశాయనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమి తరువాత రాజధానులపై వైసీపీ ఎప్పుడూ మాట్లాడలేదు. 3 రాజధానుల నుంచి వెనక్కి తగ్గినట్లుగాని కొనసాగిస్తున్నట్లు చెప్పలేదు. ఇలాంటి టైంలో బొత్స వ్యాఖ్యలు సొంత పార్టీలోనే కాకరేపుతున్నాయనే టాక్ నడుస్తోంది. వైసీపీ హయాంలో 3 రాజధానుల విధానాన్ని తెరపైకి తెచ్చినా అమరావతి రైతులతో పాటు కూటమి పార్టీల వ్యతిరేకతతో న్యాయపరంగా వివాదాలు మొదలయ్యాయి. ఆ కేసులిప్పటికీ కోర్టుల్లో పెండింగ్లోనే ఉన్నాయి. అయితే ఇప్పుడు రాజధాని ప్రస్తావన తీసుకొచ్చి బొత్స మళ్లీ రచ్చ స్టార్ట్ చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బొత్స వ్యాఖ్యలతో ఇప్పుడు రాజధానుల విషయంలో జగన్ ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదనే పరిస్థితి ఎదురవుతోంది. 3 రాజధానుల విధానం మారలేదని చెబితే ప్రజా తీర్పుకు వ్యతిరేకమన్న ప్రచారం ఖాయం. అమరావతిని సమర్థిస్తే కూటమి పార్టీల విధానం కరెక్టే అని ఒప్పుకున్నట్లవుతుంది. దీంతో జగన్ ఇరుకున పడినట్లు అయిందన్నది మరికొందరి అభిప్రాయం. బొత్స వ్యాఖ్యలపై వైసీపీ నుంచి, జగన్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో ఎదురు చూడాలి మరి.